We are students from Geetam University MBA first year from term 4. Here for our MRB project, that is Managing Retail Businesses project, here at Banyan Tree Retail Store, Visakhapatnam. We are here to ask questions from the store manager regarding our project. సో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము గీతం కాలేజ్ స్టూడెంట్స్. ఓకే, మేము మార్కెటింగ్ పర్పస్ మీద వచ్చాం, మార్కెటింగ్ యాక్టివిటీ పర్పస్ మీద. సో వీ బేసికలీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. దేని గురించి అంటే ఈ ఇన్వెంటరీ గురించి, మార్కెటింగ్ మీరు ఎలా సేల్స్ గురించి, డిమాండ్ అనాలిసిస్ గురించి, వాటి గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి అడగాలి. ఓకే రైట్. సో మీ నేమ్ సార్? రామకృష్ణ. అండ్ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 7 years నుంచి వర్క్ చేస్తున్నారు. ఈ స్టోర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019. అంటే మొత్తం మీరు స్టార్టింగ్ నుంచి మీరు వేరే స్టోర్ నుండి ఇక్కడికి వచ్చాం. మేము మ్యానుఫ్యాక్చర్స్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్స్ నుండి రిటైల్ స్టోర్స్ లో వచ్చాం. ఓకే ఓకే రైట్. మీ పొజిషన్? మేనేజర్, స్టోర్ మేనేజర్. ఓకే. సో క్వశ్చన్స్ అనేది మా టీమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ మీద అడుగుతారు. సో దాని బేస్ మీద మీకు తెలిసిన మీ నాలెడ్జ్ తోనే జస్ట్ ఎక్స్ప్లెనేషన్. రైట్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ స్టాక్ ఓవర్ స్టాక్ అవుతుంది, ఒక్కొక్కసారి అండర్ స్టాక్ అవుతుంది, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్ మీరు? మాకి డీసీ ఇన్వెస్ట్ ప్రకారంగా వస్తూ ఉంటాయి. ఎవరి పీస్ ఒక బేల్ ఆటో వచ్చింది అనుకోండి, అందులో ఒక 10 బేల్స్ ఉంటాయి. 10 బేల్స్ కి కూడా ఇన్వెస్టెస్ ఉంటాయి. ఓకే. అంటే ఏ ప్రొడక్ట్ బార్ కోడ్ ఉంటది కదా, బార్ కోడ్ అంతా కూడా ఆ డీసీలో ఉంటది. అవి చెక్ చేసుకొని సిస్టమ్ లోనే అప్లోడ్ చేసుకుంటాం. ఓకే. అవుట్ కస్టమర్ ప్రొడక్ట్ కొనేటప్పుడు ఆ ప్రొడక్ట్ మైనస్ అవుతూ ఉంటుంది. అది ఇన్వెంటరీ టాలీ అవుతూ ఉంటది. అంటే 1000 పీసెస్ వచ్చాయి అనుకోండి, ఒక 20 పీసెస్ సేల్ చేస్తే 180 సిస్టమ్ లో చూపిస్తుంది. ఆ 180 ఇన్వెంటరీ చేసేటప్పుడు ఆ బార్ కోడ్ ప్రకారంగా చెక్ చేసి చూపిస్తూ ఉంటాం, స్టాక్ ఉందా మైనస్ అయిందా. ఇప్పుడు మీ స్టోర్ చాలా శారీస్ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎథ్నిక్ వేర్స్. దేంట్లో ఎక్కువ డిమాండ్ ఉంటది? అది అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇతను ఎక్కువ డిమాండ్ ఉంటుంది సార్. ఫెస్టివల్ టైమ్స్ లోనే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా డిమాండ్ ఉంటాయి. ఇప్పుడు శ్రావణ మాసము ఏమైనా ఒక ఫెస్టివల్ జరిగినప్పుడు సారీస్ ఎక్కువ బిజినెస్ ఉంటుంది. మెన్స్ వేర్ అన్నది మాది మెన్స్ వేర్ స్టోర్ కాబట్టి 365 days మెన్స్ వేర్ రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు. సో ఆ డిమాండ్ మీరు ఎలా ఫోర్కాస్ట్ చేస్తారు ఇన్వెంటరీతో? అలా సార్, ఆ డిమాండ్ మీరు ఇన్వెంటరీతో ఎలా మ్యాచ్ చేస్తారు? ఏం లేదు సార్, మనకి ఇప్పుడు కౌంటర్ లో ఏ స్టాక్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని వెంటనే వేరే హౌస్ నుండి ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం. స్టాక్ అంతా వేరే హౌస్ లో ఉంటది. ఇక్కడ మనకి ఏది కావాలి, ఏ సైజ్ అయిపోయింది, స్పెసిఫిక్ గా 34 జీన్ అయిపోయిందంటే వాళ్ళు కాల్ చేస్తే నెక్స్ట్ డే 34 జీన్స్ పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉంటుంది కదా ఈ సీజన్ లోని ఈ ప్రొడక్ట్స్ ఎక్కువ. అది ఏంటంటే మేడం, ప్రొడక్ట్ ఇప్పుడు రేపు శ్రీరామం వస్తుంది మేడం. శ్రీరామం వచ్చేటప్పుడు మనకి బేసిక్ గా ఎక్కువగా వెళ్ళేది ఏంటంటే కుర్తాస్ అంటాయి. ఎగ్జాంపుల్ మెన్స్ వేర్ లో ట్రెండీగా వేసుకోవడానికి కుర్తాస్ వాడతారు. అది ముందుకుంటేనే 1 week 15 days ముందే ఏ సైజ్ కావాలి, ఏ కలర్ కావాలి పర్టికులర్ గా దాన్ని మేము అరేంజ్ చేసుకుంటా ఉంటాం. సారీస్ రాబడికి ఇప్పుడు సపోజ్ ఏదైనా అమ్మవారి పండుగ ఏందనుకోండి, బేసిక్ ఐటమ్ కొంటా ఉంటారు. ఒక 200 బిలో కాస్ట్ సారీ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది 1 week ముందే 15 days ముందే మనం మేనేజ్మెంట్ చేసుకుని ఆ స్టాక్ ని మనం ఫిల్అప్ చేసుకుంటాం. అది మీరు ఎగ్జామిన్ చేసుకుంటారా లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ ఏదైనా? లేదు, చైనీస్ స్టోర్స్ కదా మేడం. మాకు ఏంటంటే ముందే మా పర్చేసర్స్ ప్లాన్ చేస్తారు. రేపు పలానా ఫెస్టివల్ జరుగుతుంది అంటే ముందుకుంటే మనం ఈ స్టాక్ ని ఉండాలి అని వాళ్ళు పర్చేస్ చేస్తారు. అది డిమాండ్ ని బట్టి స్టోర్ సప్లై అవుతూ ఉంటారు. ఇప్పుడు కస్టమర్స్ కి అలాంటి టైంలో ఆఫర్స్ అనేవి లైక్ అలా చెప్తారు, డిస్కౌంట్స్ అనేవి అలా ఉంటాయి ఏ టైంలో? అంటే ఫెస్టివల్ టైంలో మోర్ దెన్ ఎక్కువ కస్టమర్లు వస్తారు కాబట్టి బేగా పబ్లిసిటీ అవుతుంది. అంటే మనం అన్ సీజన్ లోని ఒక వాకింగ్ ఒక 100 members 200 members వస్తే ఫెస్టివల్ టైంలో 500,000 వరకు అబౌవ్ కస్టమర్స్ వస్తారు కదా. అలాంటప్పుడు మనం ఆఫర్ ప్రోమో చేసి ఏమైనా కాంప్లిమెంట్లు అలాంటివి ప్రజెంట్ చేసినప్పుడు ఎక్కువగా మల్టిపుల్ గా మార్కెట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ డిస్కౌంట్లను కాంప్లిమెంట్ చేసేస్తాం. ఎంత ఆఫర్స్ లెవెల్లో ఉంటుంది ప్రైస్? మనం ఇచ్చే ప్రొడక్ట్ ని బట్టి వాళ్ళకున్న కాస్ట్. ఎగ్జాంపుల్ 5,000 పర్చేస్ చేస్తారు అనుకోండి, వాళ్ళకి ఒక కాంప్లిమెంట్ ఉంటుంది. మాక్సిమం గా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి ఎంట్రీ చేయడానికి by 3 400, by 4 500, by 3,000 rupees అలాగా ఆఫర్ ప్రోమో చేస్తాం. అంటే
అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు కస్టమర్స్ కి మీ దగ్గర ఉన్న ఆఫర్స్ ఇవన్నీ ఎలా తెలుస్తాయి? కమ్యూనికేషన్ ఇన్స్టా రీల్స్ చేస్తామండి. ఫస్ట్ పబ్లిసిటీ ఉంటుంది, ఆటో ఉంటుంది, నెక్స్ట్ అనౌన్స్మెంట్ బోర్డు ఉంటుంది. ప్రతి కస్టమర్ మనకు మొబైల్ నెంబర్ ఇస్తారు, వాళ్ళకి SMS పంపిస్తూ ఉంటాము, బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటాం. సో సార్ సేల్స్ కి వచ్చేసరికి సార్ మీ యొక్క స్టోర్ లోని ఏది ఎక్కువ సేల్ అవుతుంటది? అంటే పర్టికులర్ గా ఆయా సీజన్ బట్టి అది వెళ్తూ ఉంటుంది సార్. అంటే ఈ ఒక లైక్ ఒక కేటగిరీ తీసుకుంటే సార్ అంటే లైక్ జీన్స్ అనా లేకపోతే ఇంకేదైనా సరే డిఫరెంట్ ఆ విధంగా చూసుకుంటే సార్ జీన్స్ 1:2 సార్. ఓకే అంటే 2 షర్ట్లు కొంటే ఒక జీన్ ప్యాంట్ వెళ్తాయి సార్. ఓకే ఆ రేషియోలో వెళ్తా ఉంటుంది. అంటే షర్ట్ ఎక్కువ మెన్స్ ఎక్కువ షర్ట్ కే ప్రిఫర్ చేస్తారు. జీన్ అన్నది కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు. ఓకే ఈ బనియన్ అనేది అంటే ఇది మోస్ట్లీ ప్రిఫర్డ్ బై మెన్ యాక్చువల్లీ మెన్స్. బట్ ఈ సారీస్ అంటే ఇది ఫ్యామిలీ స్టోర్స్ సార్, ఒక 4 ఫ్యామిలీ స్టోర్స్. ఓకే ఫ్యామిలీ స్టోర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం సరౌండింగ్ లో? మనకి బనియన్ రన్నింగ్ చేస్తుంది 10 స్టోర్స్ వైజాగ్ లో. బ్రాంచెస్ స్టోర్స్ ఒక 9, టోటల్ గా ఒక 19 స్టోర్స్ ఉన్నాయి. లైక్ ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే నేను ప్రీవియస్ గా నా ఎక్స్పీరియన్స్ బట్టి ప్రీవియస్లీ నేను ఒక డ్రెస్ కొందామని చెప్పేసి నేను మధురవాడ దగ్గర ఉన్న బనియన్ స్టోర్ కి వెళ్ళాను. అండ్ వేరే నాకు అక్కడ దొరకలేదు అండ్ దే వాంట్ మీ టు గో టు హియర్. సో అది ఎలా మేనేజ్ చేస్తారు మీరు? లైక్ అంటే ఇప్పుడు కస్టమర్ కి అక్కడ కావాలి బట్ అక్కడ లేదు. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఎక్కడ ఉండదు, మధురవాడ దగ్గర ఉండదు, అలాగని చెప్పేసి మధ్యపాలెం దగ్గర ఉండదు, మీరు డైరెక్ట్ జడ్జ్ కోర్ట్ బనియన్ ట్రీ దగ్గరికి వెళ్ళిపోమని చెప్పేసి చెప్పారు. సో మీరు దాన్ని ఎలాగా ఇచ్చేయడం అంటే ఒకసారి కస్టమర్ కి అక్కడే కావాలి నీడ్ అనుకుంటే ఫోటో పంపించి వాళ్ళకి ఓకే అనుకుంటే ఆ స్టాక్ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం ఆ స్టోర్ కి. అంటే కస్టమర్ అక్కడ రిసీవ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా మోర్ దెన్ కలెక్షన్ కావాలి మేము మెయిన్ స్టోర్ కే వచ్చి చూసుకుంటాం అంటే కస్టమర్ ని మన స్టోర్ కే వాళ్ళు రిఫర్ చేస్తారు. కస్టమర్ వచ్చి పిక్ అండ్ చూసి సెలెక్ట్ చేసుకుని ట్రై చేసుకుని పట్టుకెళ్తారు. మోస్ట్ ఆఫ్ ద సేల్స్ అనేది ఎలా డ్రైవ్ అవుతాయి అంటే బేస్డ్ ఆన్ ఫెస్టివల్స్? ఇవన్నీ చిన్న ఇప్పుడు మన బనియన్ ట్రీ అంటే ఫ్యామిలీ స్టోర్స్ 5 ఉన్నాయి సార్. అంటే ఎథనిక్ వేర్ ఉంటది, కిడ్స్ వేర్ ఉంటది, గర్ల్స్ వేర్ ఉంటది, ఉమెన్స్ వేర్ ఉంటది, సారీస్ ఉంటాయి అండ్ బ్రాండ్స్ ఉంటాయి. కిల్లర్, బేసిక్, ఈజిఎస్, జాన్ క్లియర్ ఇలాంటి బ్రాండ్స్ అన్ని ఉన్న స్టోర్లు కాబట్టి ఎక్కువ మా చైనీస్ స్టోర్స్ అన్ని కూడా ఈ స్టోర్ల మీదకి ఫోకస్ చేస్తా ఉంటారు. అక్కడికి వెళ్ళండి సార్ ఎవ్రీ వన్ దొరుకుతుంది అనేసి. ఇప్పుడు ఫెస్టివల్ టైమ్ లో అన్నది ఏంటంటే ఎక్కువ సారీస్ కూడా ఉంటది ప్రిఫరెన్స్. అండ్ కమింగ్ టు ద కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, కస్టమర్స్ వచ్చి మీకు ఒక స్పెసిఫిక్ బ్రాండ్ అడుగుతారా లేకపోతే అనమాట జస్ట్ నాకు ఒక వైట్ షర్ట్ కావాలని చెప్పేసి ఏదంటే? 2 టైప్స్ ఉంటాయి సార్. మనది ఏంటంటే మ్యానుఫాక్చర్స్ కాబట్టి చాలా మంది అంటే మా దగ్గరకు వచ్చే కస్టమర్ రెగ్యులర్ గా మేము మా బ్రాండ్స్ లో ఉన్న ఫ్యాబ్రిక్ ని ఈక్వల్ గా చూసుకొని మా బ్రాండింగ్ లో చేసుకుని మేము అమ్ముతా ఉంటాం కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. యాజ్ మన దగ్గర ఉన్న బ్రాండ్స్ ని చూసి క్యాష్ బ్యాక్, ప్రోమో ఆఫర్ 50% డిస్కౌంట్ లో కూడా పెడతాం కాబట్టి డైరెక్ట్ EBS సిస్టమ్ రన్ అవుతుంది కాబట్టి దానికి కూడా కస్టమర్లు కొంచెం మంది వస్తూ ఉంటారు. మీరు కస్టమర్స్ కనబట్టి ఈ కొత్త ప్రొడక్ట్స్ ఇవి వెళ్ళవచ్చి అని చెప్పేసి ఎలా చెప్తారు? ఇవన్నీ ఇన్స్టా ఇప్పుడు ఎప్పుడైతే మేము ప్రొడక్షన్ తయారయ్యిందో ప్రొడక్షన్ కొన్నామో వేరే లోనే షూట్ అవుతుంది ఇన్స్టా. అది ప్రెజెంటేషన్ వెళ్తా ఉంటాం. ఇన్స్టా రీల్స్ అనమాట వచ్చి వాళ్ళు అనమాట ఈ ఇన్స్టా రీల్ అని చెప్పి స్పెసిఫిక్ గా చూపించి అలా తీసుకుంటూ ఉంటారా? అలా అది ఏంటంటే పర్టికులర్ డిజైన్ కావాలన్న వాళ్ళే వస్తారు సార్. అలా పర్టికులర్ డిజైన్ కావాలని లేకపోతే అనమాట రెగ్యులర్ గా వచ్చి మన దగ్గర ఉన్న కలెక్షన్ చూసుకొని తీసుకుంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టా రీల్స్ మీరు చేస్తున్నారు కదా, దాని రీచ్ ఎట్లా ఉంది? అంటే బాగుంటుందా లేకపోతే దాని వల్ల ఎఫెక్ట్ అవుతుందా లేదా? ఉంటది మేడం. అంటే ఎవ్రీ టైం అలాగే ఉండదు. ఇప్పుడు మా మార్కెట్ అంతా ఇన్స్టా రీల్ మీద రన్ అవుతుంది. చిన్న షాప్ దగ్గర నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు కూడా ఇన్స్టా రీల్ స్ప్రెడ్ అవుతుంది. ఆన్లైన్ బిజినెస్ ఎక్కువగా కాంపిటేటివ్ గా ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ లో చూపిస్తారు. ఇలాంటి జాకెట్ కావాలి, ఇలాంటి కోట్ కావాలి, లేకపోతే ఈ కలరే పర్టికులర్ గా కావాలి అని అడుగుతూ ఉంటారు. దానివల్ల బిజినెస్ చాలా మనం స్ట్రగుల్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే అదే కలరు అదే డిజైన్ ఆ స్పెసిఫిక్ కావాలి, అది ప్రిడిక్ట్ చేయడం కూడా మనకి చాలా కష్టం అండి. అంటే ఆన్లైన్ లో అంటే వేల కొలిది ఉంటాయి కాబట్టి ఏదో పిక్ చూస్తారు. స్టోర్ లో అంటే మనం కొన్ని సెలెక్ట్ చేసుకుని కొన్ని తెచ్చి పెడతాం కాబట్టి మన దగ్గర ఉన్నది మోటివేట్ చేయడానికి చూపించాలి. దానివల్ల ఒక 20-25% బిజినెస్ మైనస్ కూడా అవుతూ ఉంటది. అది ప్రైజింగ్ నప్పకపోవచ్చు. ఆన్లైన్ లో 299 ఉంటది జాకెట్ కాస్ట్ వచ్చి, మన దగ్గర అదే జాకెట్ రాబడి 499, 599 ఉండొచ్చు. కస్టమర్ లేదు నాకు అక్కడే ఉంది, కొంచెం స్ట్రబుల్ అవుతూ ఉంటాం వ్యాపారానికి.
ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ కి అంటే ఇక్కడ లేదు అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ లేదు అనుకోండి, వాళ్ళకి అనమాట ఒక ప్రోడక్ట్ కావాలి బట్ ఇక్కడ ప్రోడక్ట్ లేదు, దాన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? సార్ మనం అమ్ముతున్న ప్రొడక్ట్స్ విత్ మీరు ఒక జాకీ చూసుకున్నారు, మీకు ఒక స్టైల్ నప్పింది జాకీ బ్రాండ్ లోని, ఆ స్టైల్ మన దగ్గర లేదు. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటాను నాకు ఇది తెప్పించగలరా అంటే మేము అడుగుతాము, సార్ మీరు అది తీసుకుంటాను అంటే నేను రేపు మా ఈవినింగ్ కల్లా మీకు అరేంజ్ చేస్తానని కస్టమర్ అడిగి మొబైల్ నెంబర్ తీసుకుంటాను. వాళ్ళు అగ్రీ అయితే తెప్పిస్తాను, లేదు అంటే లేదు తెప్పించు. థ్యాంక్ యూ సార్. Well, thank you, sir, for talking to us. So, నా questions వచ్చేసి regarding customer service and store policies. So, in case ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారు, వాట్ ఆర్ అంటే ప్రాక్టీసెస్ ఎలాంటివి, అంటే కస్టమర్స్ కి ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు మీరు స్పెసిఫిక్ గా డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టోర్స్ అని చెప్పేసి? మేడం ఇప్పుడు మార్కెటింగ్ అంతా బేసిక్ ఒకలాగే రన్ అవుతుంది. ప్రెసెంట్ మనం ఏం చేస్తున్నామో పక్క వాళ్ళు అదే, మాల్స్ వాళ్ళు అదే చేస్తున్నారు. మనం ఇప్పుడు జుడియో ఉంది, అక్కడ సర్వీస్ ఉండదు, ఓన్లీ హ్యాంగింగ్ స్టైల్లోనే ఉంటుంది, బేసిక్ ప్రైజెస్ ఉంటాయి, 999 రేట్ లోనే ఉంటాయి. ఇక్కడ చూసుగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ కొంచెం ట్రెండీగా యూజ్ చేసే వాళ్ళు కానీ జుడియో స్టైల్ కి వెళ్తారు. లేదు అంటే లైఫ్ స్టైల్ కానీ ట్రెండ్స్ ఉన్నాయి, కోఆపరేటివ్స్ కార్డ్స్ అవి ఉంటున్నాయి. అట్లా మార్కెట్లో తట్టుకొని ఇలాంటి స్టోర్స్ మేనేజ్మెంట్ చేయాలంటే చాలా కష్టంగా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మేము అన్నది ఒక బై 3 కస్టమర్ కి ఒక 300 రూపాయలకి షర్ట్ రావాలి, 200 రూపాయలకి షర్ట్ రావాలి, లేకపోతే 199 కి సారీ కావాలి, 599 కి ఒక సారీ కావాలి. అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టడం వల్లే కొంచెం ఆటోమేటిక్ గా బిజినెస్ రన్ అవుతుంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిటర్న్స్ ఎక్స్చేంజెస్ కాకుండా మనం మన ప్రొడక్ట్స్ కి దాని సేఫ్ అంటే ప్రొడక్ట్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి మనం ఎలా చెక్ చేస్తున్నాం? ఇన్వెంటరీ అంటే ఎవరైనా చెకింగ్ ఏదైనా మా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంటుంది, మేనేజ్మెంట్ పర్చేస్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇన్వెంటరీ మేనేజర్ ఉంటారు, తర్వాత క్యాష్ కి కౌంటింగ్ మేనేజర్ ఉంటారు, డైలీ స్టాఫ్ ఎలా ఉంది, హౌస్ కీపింగ్ ఎలా ఉంది, స్టోర్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, విఎం డిజైనర్ ఉంటారు. స్టోర్ లో రేపు ఫెస్టివల్ వస్తున్నా లేకపోతే ఎక్కడైనా కౌంటర్ బాగుపోయినా విఎం వచ్చి దాన్ని డిజైనింగ్ చేయిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ బాగోలేదు ఇంకో దగ్గర మార్చండి, ఐటమ్ ని ఇలా హ్యాంగ్ చేయండి. ఈ సేఫ్టీ చెకప్స్ అనేది ఉన్నాయి కదా, ప్రొడక్ట్ కరెక్ట్ గా ఉందా లేదా, అది ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తారు? కరెక్ట్ గానే చేస్తారు కానీ మేడం కొంచెం పొరపాట్లు ఉంటా ఉంటాయి. ఫ్రీక్వెంట్ అంటే ఒక నెల రోజులు చేస్తారు చేయలేదు అంటే ఇంత పెద్ద స్టోర్స్ కి ఏమవుతుంది అంటే 4 రోజుల్లో అవ్వదు. మేము మా ఓన్ గా పెట్టి రెమైనింగ్ స్టోర్ లో అయితే ఎవ్రీడే వాళ్ళ కౌంటర్ లో ఇప్పుడు ఒక బ్రాండ్స్ వాళ్ళు ఉన్నారంటే కౌంటర్ లో ఒక 200 పీసెస్ ఉంటాయి, నైట్ వెళ్ళేటప్పుడు చెకింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మాది పెద్ద స్టోర్ 50,000 ప్రొడక్ట్స్ ఉంటాయి, మాకు ఎవ్రీ 6 months కొంటాము, 3 months కొంటాము, చెకింగ్ అవుతుంది. పర్టికులర్ గా పార్ట్ ఆఫ్ ది షర్ట్స్ కావాలన్నప్పుడు ఆ ఇన్వెంటరీ అప్పుడే అయిపోతుంది. అది ఓవరాల్ ఇన్వెంటరీ అన్నది 6 months కొంటాం అవుతుంది. ఇంకా మన స్టోర్ లో ఎంత మంది ఉన్నారు వర్క్ చేస్తున్నారు? 22 members. 22 people. 22 లో అమ్మాయిలు ఎంత మంది, అబ్బాయిలు ఎంత మంది? 1:1 అబ్బాయిలు 1% ఉంటారండి. లేకపోతే ఎక్స్ట్రా సర్వీస్ మేము మ్యానుఫాక్చర్స్ కాబట్టి చాలా పెడుతూ ఉంటాం మేడం. మన లాస్ట్ ఫెస్టివల్ టైం వరకు కూడా ఏ సారీ కొన్నా కానీ 1000 అబౌవ్ సారీ కొంటే వాళ్ళకి ఫ్రీగా స్టిచ్చింగ్ జాకెట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చాము. తర్వాత లంగవని డ్రెస్ ఉంటాయి కదా, లెహంగాస్ అవి ఉంటాయి కదా, అవి కూడా ఫ్రీ స్టిచ్చింగ్ ఇచ్చాము. మాది ఇంకో స్టోర్ లో ఎంబ్రాయిడింగ్ సారీ కొంటే ఎంబ్రాయిడింగ్ ఫ్రీ స్టిచ్చింగ్ ఇచ్చాము. అంటే బ్లౌజ్ కి ఫ్రీగా వాళ్ళు నచ్చిన డిజైన్ ఎంబ్రాయిడరీ చేసేస్తాము. ఇది స్పెసిఫిక్ గా ఆడవాళ్ళకి సారీస్ కి. ఇంకా షర్ట్స్ వగేరా దానికి ఏముండవు, వాళ్ళు ఎంతో ఆల్టరేషన్ కావాలంటే చేసేస్తాము. మీకు ఎవ్రీ మంత్ సేల్స్ టార్గెట్ అని కానీ ఏమైనా ఉంటారు? ఉంటాయి సార్. సేల్స్ టార్గెట్ ఎంత ఉంటుంది అంటే మన బ్రేక్ ఈవెన్ బట్టి టార్గెట్ ఇస్తూ ఉంటారు. అంటే బేస్డ్ ఆన్ అంటే ఈ ప్రొడక్ట్స్ ఇన్ని సేల్ అవ్వాలి అని అలా ఏముంది అమౌంట్ టోటల్ అమౌంట్ అంటే మై ఓవరాల్ గా మేనేజ్మెంట్ ఇచ్చేది ఏంటంటే గ్రూప్ వైజ్ గా స్టోర్ టార్గెట్ ఇస్తారు, మేము ఇన్ఛార్జీలకి టార్గెట్ ఇచ్చుకుంటాము. ఏ డిపార్ట్మెంట్ ఆ ఇన్ఛార్జ్ కి టార్గెట్ ఇస్తా ఉంటాం. అంటే 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సారీస్, ఉమెన్స్, మెన్స్, ఎథనిక్, కిడ్స్, గర్ల్స్ ఉన్నాయి. ఆ ఇన్ఛార్జీలకి మేము టార్గెట్ ఇస్తా ఉంటాం. అంటే టార్గెట్ ఆన్ యావరేజ్ ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్స్ ఎగ్జాంపుల్ ఒకరికి కనుక సారీస్ గురించి అనుకుంది, ఎలా ఇస్తారు? ఇది ఎలా ఉంటది అంటే సార్ ఇప్పుడు కూడా ఒకే టార్గెట్ ఉండదు సార్. ఇప్పుడు మ్యారేజ్ ఎకేషన్ అనుకోండి బాగా వెళ్తూ ఉంటది, దాని బిజినెస్ కూడా హెవీగా ఉంటూ ఉంటది. అలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి 5 lakhs 6 lakhs వరకు టార్గెట్ ఇస్తూ ఉంటాం.
సెండ్ చేస్తూ ఉంటారు. So how does it affect your business if you get lots of damaged products? అలా ఉండదు. మేము ఒక బేల్ అండి మాక్సిమం 200 పీసెస్ ఉంటాయి. ఏవైనా డామేజ్ ఉంటే 1 or 2 పీసెస్ ఉంటుంది. మొత్తం ప్రొడక్ట్ బిజినెస్ రన్నింగ్ అవ్వదు. ఒక పార్టీ దగ్గర ఒక 10 పీసెస్ ఏమైనా డామేజ్ వస్తే సెకండ్ టైం ఆ పార్టీ దగ్గర పర్చేస్ ఉంటుంది. అంటే చాలా రెగ్యులర్ గా ఆ ప్రొడక్ట్ వాల్యూ బట్టి క్వాలిటీని బట్టి వాళ్ళ సప్లైర్ మంచి పార్టీ అయినట్టయితేనే వాళ్ళ దగ్గర పర్చేస్ కూడా ఉంటుంది. ప్రొడక్ట్ ఎగ్జాంపుల్ డామేజ్ అంటే కలర్ షేడ్ అయిపోయినా, బటనింగ్ ఊడిపోయినా, లేకపోతే జిప్స్ పోయినా, వేసుకున్న 2 times 3 times కే ఫ్యాబ్రిక్ ఫుల్ గా కస్టమర్ కి డిఫిట్ అయిపోయి అంటే చిరిగిపోయి లేకపోతే కలర్ షేడ్ అయిపోయి ఇలా ఉన్నా కానీ ఆ పార్టీ దగ్గర ఎట్టి టైంలో కూడా పర్చేస్ చేయాలి. ప్రొడక్ట్ నాణ్యత చూసే పర్చేస్ చేస్తాం. అంటే కస్టమర్ కి కూడా అది ఇంపార్టెంట్ కదండి. లేదు అంటే గుడ్ బిల్ పోతుంది. ఒక 400 అయితే ఒక షర్ట్ కొని మనదే అనుకునే వస్తూ ఉంటారు రెగ్యులర్ గా. మనం ఇచ్చేసాము వదిలేసాము అనుకున్నట్టయితే సెకండ్ టైం కస్టమర్ ఇంకా అసలు ఎందుకు రాలేదు మనకు తెలియదు, రాదు. అందుకనే ఎవ్రీ టైం మనం చేసే పర్చేస్ లోనే ఫ్యాబ్రిక్ జిఎస్ఎం చూస్తాము, ఫ్యాబ్రిక్ కలరింగ్ చూస్తాము, వాళ్ళు వేసే జిప్ ఎలాంటిది వేసారో చూస్తాము, థ్రెడ్ ఎయిటర్ చూస్తాము, అన్ని చూసి పర్చేస్ చేస్తారు. క్వాలిటీ చెకప్ చేసిన తర్వాతే మేనేజ్మెంట్ ఎండి ఒప్పుకున్న తర్వాతే అది స్టోర్ లోకి వస్తుంది. లేకపోతే పర్చేస్. ఒకవేళ అలాంటిది ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసింది అనుకోండి, అది వెంటనే 1-2 times మనకి ఎప్పుడైతే ప్రోడక్ట్ ఓపెన్ చేసి కౌంటర్కి ఎక్కించామో అప్పుడే తెలిసిపోతూ ఉంటుందండి. మనం ఎప్పుడైతే కౌంటర్లోకి ఎక్కిస్తున్నామో ప్రోడక్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఎగ్జిక్యూటివ్ అమ్మను ఇది బాగోలేదని చెప్తారు. అంటే పార్సిల్ రిటర్న్ అయిపోతుంది. అది ఫస్ట్ అగ్రిమెంట్ ఉంటుంది వాళ్ళు బయర్స్ తో ఉంటుంది. Thank you, sir.